హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ చీలా. ఇది ఒక హెల్దీ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు అనమాట. సో వీక్లో వన్స్లో ఇలా మనం హెల్దీగా వెయిట్ లాస్ రెసిపీస్ చేసేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా తక్కువ టైంలో రెడీ అవుతుంది. ఇందులో చాలా వెజిటబుల్స్తో పాటు పన్నీర్ని కూడా యాడ్ చేసాం కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది. మూంగ్ దాల్లో మంచి ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, అన్నీ వస్తాయి అన్నమాట. సో దీంట్లో ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దాం. సో ముందుగా నేను ఇక్కడ ఎల్లో మూంగ్ దాల్ అంటారు కదా, అది తీసుకున్నాను, పెసరపప్పు. సో ఇది తీసుకొని మంచిగా కడిగేసి 4 అవర్స్ నానబెట్టుకున్నాను. దాని తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి సరిపడా వాటర్ అనేది యాడ్ చేశాక కొంచెం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంకా అల్లం ముక్కలు అనేవి యాడ్ చేసేసి దీన్ని మంచి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత స్మూత్గా వచ్చేయాలన్నమాట. దీంట్లో ఎలాంటి బియ్యం కానీ ఏది యాడ్ చేయకండి, ఓన్లీ ప్లెయిన్ మూంగ్ దాల్ అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి కలిపేసుకొని. సో దీంట్లోకి మంచిగా వెజిటేబుల్స్ కోసం ఒక చాపర్ తీసుకున్నాను. దాంట్లో మంచిగా క్యారెట్, ఇంకా క్యాప్సికమ్, ఇంకా కొత్తిమీర, ఇంకా ఆనియన్ అనేది యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీకు ఇక్కడ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి అన్నీ కూడా మంచిగా సన్నగా చాప్ అవుతాయి అన్నమాట. కావాలంటే మీకు చాపింగ్ బోర్డ్లో కూడా చాప్ చేసుకోవచ్చు, కానీ చాపర్లో చాలా ఫాస్ట్గా మనకి ఈజీగా బ్రేక్ఫాస్ట్ టైంకి ఈజీగా ఉంటుందన్నమాట, హడావిడి పడకుండా. సో ఇలా అన్నీ చాప్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసేసుకునే వీటిలోకి మీరు కావాలంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మంచి ప్రోటీన్ కోసం ఏమంటారు పన్నీర్ అనేది గ్రేట్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దీన్ని కూడా ఒక సైడ్ పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత ఒక ఏమంటారు పెంచు తీసేసుకొని దాని మీద వేడి అయ్యాక ఇలా మనము ఈ దోశ బ్యాటర్ అనేది వేసి మంచిగా రౌండ్ తిప్పాలి అనమాట, ఇప్పుడు చూపిస్తున్న విధంగా. సో ఇది మరీ లావుగా వేయొద్దు, అలా అని సన్నగా కూడా వేయొద్దు. సో ఈ కన్సిస్టెన్సీలో వేసేసి దీంట్లో ఇప్పుడు మెయిన్గా ఏం చేయాలంటే మంచిగా ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. మీరు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఒక్కటే దోశతోటి మనకి స్టమక్ అనేది ఫుల్ అవుతుందన్నమాట, ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేస్తే. సో అప్పుడు ఇది మంచిగా వెయిట్ లాస్కి యూజ్ అవుతుందన్నమాట. దీంట్లో మనకి ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆయిల్ కూడా ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ మాత్రమే ఇట్లా స్ప్రింకిల్ చేశాను. ఇది వచ్చేసి మనకి మంచిగా దీంట్లో ప్రోటీన్ ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది, గ్లూటెన్ ఫ్రీ అండ్ వేగన్ ఫ్రెండ్లీ కాబట్టి. అండ్ మంచిగా పిల్లలకి తినని వాళ్ళకైతే వెజిటేబుల్స్ దీంట్లో మంచిగా ఈజీగా తినేస్తారనమాట. సో దీంతో పాటు మంచిగా మనము ఒక కోకోనట్ చట్నీతోటి సర్వ్ చేసేసుకున్నా, లేదంటే ఉట్టిగా తినేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్. బాయ్ బాయ్.